మహాభారత యుద్ధంలో 18వ రోజు అంటే చివరి రోజు జరిగిన నిర్ణయాత్మకమైన ఘట్టం. దీనిని శల్యపర్వం, గదాయుద్ధం అని పిలుస్తాం. కురువంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయి దుర్యోధనుడి పతనంతో యుద్ధం ముగిసే అద్భుత ఘట్టమిది. కర్ణుడి తర్వాత మద్రరాజు శల్యుడు కౌరవసేనకు నాయకత్వం వహిస్తాడు. ధర్మరాజు తన శాంతగుణాన్ని పక్కనపెట్టి శల్యుడిని యుద్ధంలో సంహరిస్తాడు. దీనితో కౌరవ సైన్యం మొత్తం నాశనమవుతుంది. ఒంటరివాడైన దుర్యోధనుడు ప్రాణభయంతో ఒక మడుగు, వైశంపాయన హ్రదం లోకి వెళ్లి మాయాశక్తితో నీటిలో దాక్కుంటాడు. పాండవులు ఆ మడుగు వద్దకు చేరుకొని దుర్యోధనుడిని అవహేళన చేస్తారు. దాక్కున్నవాడు వీరుడు కాదు, బయటకు వచ్చి పోరాడు అని ధర్మరాజు సవాలు విసురుతాడు. అహం దెబ్బతిన్న దుర్యోధనుడు గదను చేతబూని బయటకు వస్తాడు. తన సమాన బలం కలిగిన భీముడితో గదాయుద్ధానికి సిద్ధమవుతాడు. బలరాముడి సమక్షంలో భీముడు, దుర్యోధనుడు భీకరంగా పోరాడుతారు. దుర్యోధనుడి శరీరం గాంధారి దీవెన వల్ల వజ్రంగా మారి ఉంటుంది. కాబట్టి అతడిని ఓడించడం భీముడికి సాధ్యం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు తన తొడపై కొట్టుకుంటూ భీముడికి సైగ చేస్తాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేస్తాడు. గదాయుద్ర నియమాల ప్రకారం నడుము కింద కొట్టకూడదు. కాని ధర్మసంస్థాపన కోసం భీముడు దుర్యోధనుడి తొడలమీద గదతో బలంగా కొడతాడు. దుర్యోధనుడు కుప్పకూలిపోతాడు. దీనితో పాండవుల విజయం ఖాయమవుతుంది. కాని అదే రాత్రి అశ్వత్థామ చేసే ఘోరకలికి పునాది పడుతుంది. దుర్యోధనుడి మరణంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.